వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. విరోష్ పెళ్ళైపోయింది. అభిమానులు ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు విరోష్ అనేది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వాళ్ళిద్దరిని కలిపి విరోష్ అని చెప్పి పేరు పెట్టేశారు అభిమానులు. సో దాన్నే విజయ్ దేవరకొండ కూడా సొంతం చేసేసుకున్నాడు. తాము పెళ్లి చేసుకోవడానికి ముందు ఆ విషయాన్నే ఆహ్వాన పత్రిక ద్వారా తెలియజేశాడు. మీరందరూ కూడా అభిమానంతో మాకు విరోష్ అని చెప్పి పేరు పెట్టేశారు. మేము ప్రపంచానికి తెలియచేయకముందే మీరే మమ్మల్ని ఒకటి చేశారు అని చెప్పేసి తను ఎంతో భావోద్వేగంతో ఆ ఇన్విటేషన్ రాసుకొచ్చాడు. మరి రాజస్థాన్లోని ఉదయపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా గ్రాండ్గా, సంప్రదాయబద్ధంగా, అది కూడా ఇటు తెలుగు అటు కొడవ రష్మిక మందనకి చెందినటువంటి సంప్రదాయం. ఈ రెండు పద్ధతుల్లో వాళ్ళు గురువారం వివాహం చేసుకున్నారు ఉదయపూర్లో. ఇద్దరి కుటుంబ సభ్యులు, అలాగే అత్యంత సన్నిహితులైన కొంతమంది స్నేహితుల మధ్య వాళ్ళ వివాహం జరిగింది. మొదట ఉదయం పూట తెలుగు సంప్రదాయ పద్ధతిలో విజయ్ దేవరకొండ కుటుంబ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఒక్కటైతే దంపతులుగా మారితే, సాయంత్రం 4:30 ఆ టైం నుంచి కొడవ సంప్రదాయ పద్ధతిలో మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన్న వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తమ భావాలను, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఆ ప్రేమని, అభిమానాన్ని, అనురాగాన్ని పంచుకున్నటువంటి తీరు చూసి అందరూ కూడా కేవలం వాళ్ళ అభిమానులు మాత్రమే కాదు, వాళ్ళతో పరిచయం లేని వాళ్ళు కానివ్వండి, ఈవెన్ గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కానివ్వండి, స్పెల్ బౌండ్ అయిపోయారు. వాళ్ళకి ఒకరి పట్ల ఉన్నటువంటి ఆ పరస్పర ఆ ప్రేమ, అనురాగానికి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఆశీర్వదించారు, మనసారా ఆశీర్వదించారు. సోషల్ మీడియా అంతా గురువారం నుంచి వాళ్ళిద్దరి ఫోటోలతోటి, అలాగే వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి భావాల్ని వైరల్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఒకసారి మనం కూడా అసలు ఏమని విజయ్ దేవరకొండ తన పెళ్లికి సంబంధించి ఆ పోస్ట్ పెట్టాడు తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో, ఒక్కసారి చూద్దాం. ఇదైతే ట్విట్టర్లో ఎక్స్ వేదికగా తను షేర్ చేసినటువంటి పోస్టు. ఇద్దరూ కూడా అంటే పాణిగ్రహణం అంటాం కదా, పెళ్ళి మన హిందూ సంప్రదాయ పద్ధతిలో పాణిగ్రహం అనే దాన్ని సరిగ్గా అలాగే పెట్టాడు. ఒకరి చేతులు ఒకరు కలుసుకోవటం. ఆ తర్వాత తను షేర్ చేసినటువంటి ఫోటోలు, ఇక్కడ మామూలుగా యూజువల్గా అయితే వీడియో కానివ్వండి, అలాగే ఫోటోలు కానివ్వండి 4 మాత్రమే ఒక పోస్ట్లో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని తను షేర్ చేశాడు. సో ఇక్కడ మనకు ఆ ఫోటోలు చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంతగా, వాళ్ళ ముఖాలు ఎంతగా వెలిగిపోతూ ఉన్నాయో. సో ఉంగరాలు తీసుకునేటువంటి, బిందులోంచి ఉంగరాలు తీసుకునేటువంటి ఏదైతే సంప్రదాయం ఉందో అది చూపిస్తున్నారు. ఇక ఇద్దరూ కూడా 7 అడుగులు నడుస్తున్నారు. దాన్ని వెనక నుంచి ఆ ఫోటోగ్రాఫర్ క్యాప్చర్ చేశాడు. సో ఇద్దరూ కూడా ఎంతో ముద్దుగా, అందంగా ఉన్నారు అని చెప్పేసి అవి చూస్తేనే, ఆ ఫోటోలు చూస్తేనే మనకు తెలిసిపోతుంది. ఇక తను రాసుకొచ్చినటువంటి చూడండి, తను ఏం రాసుకొచ్చాడో. వన్ డే ఐ మిస్డ్ హర్ in a way that made me feel like my day would have been better if she were around. Like my meals would have felt more wholesome if she were sitting across from me. Like my workouts would have been more fun and less of a punishment if she were doing them with me. Like I needed her just to feel that sense of home and calm no matter where I was. So I made my best friend my wife. ఒకరోజు ఆమెను మిస్ అయ్యాను. నా దగ్గర కనుక ఆమె ఉంటే సో ఇంకేమీ అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది. సో అంటే నా రోజుని నేను ఫీల్ అవుతాను ఆమె నా దగ్గర ఉంటే. అలాగే నేను చేసే భోజనం ఏదైతే ఉందో అది ఆమె నా పక్కన ఉంటే అది మరింత ఆరోగ్యంగా, రుచికరంగా ఉంటుంది. అలాగే ఆమె నాతో పాటు ఉంటే నేను చేసే వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో అవి నాకు కష్టంగా అనిపించవు. అలాగే ఆమె ఎక్కడైతే ఉంటుందో అదే నా ఇల్లు అన్నంత ప్రశాంతంగా నాకు ఉంటుంది, అంత ప్రశాంతతనిస్తుంది ఆమె. కాబట్టే
నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితురాల్ని నా భార్యగా చేసుకున్నాను అని చెప్పేసి విజయ్ దేవరకొండ అలా ఒక భావోద్వేగ పూరితమైనటువంటి పోస్ట్ని తను షేర్ చేసుకున్నాడు. మరి విజయ్ ఇలా పెడితే రష్మిక మరింత సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టింది. సో ఆమె కూడా ఎంతో పొయిటిక్గా ఆ పోస్ట్ రాసుకుంటూ వచ్చింది. అది కూడా ఒకసారి చూద్దాం. సో సేమ్ తను ఏవైతే షేర్ చేశాడో, కాకపోతే ఇక్కడ విజయ్ దేవరకొండ ఒక పాణిగ్రహణం పెడితే తను మాత్రం మిగతా పిక్చర్స్తో పాటు తను ఇలా ముక్కు పట్టుకొని ఉన్నటువంటి విజయ్ దేవరకొండ స్టిల్ని అదనంగా తను జోడించింది ఆ పాణిగ్రహణం ప్లేస్లో. సో ఈమె ఉంటుంది, ఇంట్రొడ్యూసింగ్ టు యూ నౌ మై హస్బెండ్. సో ఇప్పుడు నా భర్తను నేను పరిచయం చేస్తున్నాను, మిస్టర్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి పెట్టింది. ద మ్యాన్ హూ టాట్ మీ వాట్ ట్రూ లవ్ ఫీల్స్ లైక్. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలియజేసినటువంటి మనిషి. ద మ్యాన్ హూ షోడ్ మీ వాట్ బీయింగ్ ఇన్ పీస్ ఫీల్ లైక్. ప్రశాంతంగా ఉండటం ఎలాగో నేర్పించినటువంటి వ్యక్తి. ద మ్యాన్ హూ టోల్డ్ మీ ఎవ్రీ డే దట్ డ్రీమింగ్ బిగ్ వాజ్ అబ్సల్యూట్లీ ఓకే అండ్ కాన్స్టెంట్లీ టెలింగ్ మీ ఐ వాజ్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ మచ్ మోర్ దాన్ వాట్ ఐ కుడ్ పాసిబిలీ థింక్ ఐ ఎవర్ కుడ్. సో ప్రతిరోజు కలల కంఠం నేర్పించినటువంటి వ్యక్తి. అలాగే ఏదైతే సాధించాలో, అంటే మనం సాధించే దానికంటే ఇంకా ఎక్కువ సామర్థ్యం ఉంది నీకు సాధించడం అని చెప్పేసి తెలియజేసినటువంటి వ్యక్తి. అంతకుముందు ఎప్పుడూ కూడా నేను అలాంటి దాన్ని ఫీల్ అవ్వనుంది, అలాంటిది నేర్పించినటువంటి వ్యక్తి. ద మ్యాన్ హూ ఈజ్ నెవర్ స్టాప్డ్ మీ ఫ్రమ్ డాన్సింగ్ లైక్ నో వన్స్ వాచింగ్. ఎవరూ నన్ను చూడట్లేదు అన్నంతగా నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే అంత స్వేచ్ఛగా నన్ను డ్యాన్స్ చేసుకొని ఇచ్చినటువంటి, ఎప్పుడు కూడా నన్ను ఆపని వ్యక్తి. ద మ్యాన్ హూ షోడ్ మీ ట్రావెలింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఎవర్. స్నేహితులతో ప్రయాణం చేయటం అనేది ఎంత మంచి విషయమో తెలియజేసినటువంటి వ్యక్తి. అండ్ ట్రస్ట్ మీ ఐ కుడ్ రైట్ ఎ బుక్ ఆన్ దిస్ మ్యాన్. ఈ మనిషి గురించి నేను ఒక పుస్తకమే నేను రాయగలను. ఐ హ్యావ్ బికమ్ ద ఉమెన్ ఐ హ్యావ్ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ బీయింగ్ బికాజ్ యూ మేడ్ హర్ హూ షీ ఈజ్ టుడే. ఐ హ్యావ్ ట్రూలీ బీన్ బ్లెస్డ్. నేను ఎలాంటి స్త్రీగా ఉండాలని కలలు కన్నానో, సో ఈరోజు అలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అని చెప్పి విజయ్ దేవరకొండ ఉద్దేశించి చెప్తుంది. సో ఈ విషయంలో నేను నిజంగా ఆశీర్వదింపబడ్డానని చెప్తా ఉంది. విజు, ఐఎమ్ ఆల్వేస్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ ద ఫీలింగ్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నిన్ను అభివర్ణించడానికి ఎప్పుడూ కూడా నాకు మాటలు చాలా విజు అని చెప్పి, అంటే తను విజు అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటుంది విజయ్ దేవరకొండ. ఐ హ్యావ్ ఆల్వేస్ టోల్డ్ యూ దట్. ఆ విషయాన్ని నీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. బట్ యు నో సడన్లీ ఆల్ ఆఫ్ మై అచీవ్మెంట్స్, స్ట్రగుల్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, జాయ్, లైఫ్, ఎవ్రీథింగ్ జస్ట్ మేక్స్ ఎ లాట్ మోర్ సెన్స్ నౌ. సో నేను సాధించినటువంటి విజయాలు, నా కష్టాలు, నా సంతోషం, నా బాధ, నా జీవితం, ఇవన్నీ కూడా ఇప్పుడు నిజమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి. అకస్మాత్తుగా అవన్నీ కూడా ఒక అర్థాన్ని ఇస్తున్నాయి. విట్నెసింగ్ ఇట్ ఆల్, బీయింగ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్, అవన్నీ కూడా సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి అని చెప్తాను. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ టు బికమింగ్ యువర్ వైఫ్. నీ భార్య అవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. టు బి యువర్ వైఫ్, నీ భార్యను అవుతున్నందుకు, నీ భార్యను కాబోతున్నందుకు, అలాగే టు బి కాల్డ్ యువర్ వైఫ్, నీ భార్యగా నన్ను పిలవబోతున్నందుకు. ఇట్ ఈస్ ఫుల్లీ పార్టీ టైమ్ నౌ. లెట్ అస్ హ్యావ్ ద బెస్టెస్ట్ లైఫ్ ఎవర్ టుగెదర్. ఐ లవ్ యూ. సో ఇక నుంచి ఇద్దరం కలిసి అతి ఉత్తమమైనటువంటి బెస్ట్ లైఫ్ని కలిసి గడుపుదాం అని చెప్పేసి చివరిలో ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్పింది. ఇలాంటి ఒక పొయటిక్ పోస్ట్ని రష్మిక మందన సుదీర్ఘంగా ఇలా పెట్టడం. సో వాళ్ళిద్దరూ కూడా మనకు తెలుసు, గీత గోవిందం అనేటువంటి సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. అందులో లాస్ట్ క్లైమాక్స్లో వాళ్ళిద్దరికి పెళ్ళవుతుంది. మొదట్లో వాళ్ళిద్దరి మధ్య తనని ఆమె అపార్థం చేసుకోవటం, ఆ తర్వాత సినిమా అంతా కూడా తను ఏ తప్పు చేయలేదు, అది అనుకోకుండా జరిగినటువంటి ఒక విషయం అని చెప్పేసి ఆమెను కన్విన్స్ చేయడానికి విజయ్ దేవరకొండ పడేటువంటి కష్టాల సినిమా అంతా గోవింద్ పాత్రలో మనకి కనిపిస్తోంది. సో గీతగా రష్మిక మందన చేసినటువంటి అభినయం కూడా అందుగురించే ఆ సినిమాకి ఘన విజయం సాధించి పెట్టారు. ఆ ఇద్దరు చివరిలో ఒక్కటవుతారు. ఆ సన్నివేశాలను ఎంతో క్యూట్గా సినిమాలో చూసాం. డైరెక్టర్ పరశురామ్ కూడా చాలా చక్కగా, చాలా ఎస్థెటిక్గా ఆ సన్నివేశాన్ని చూపించాడు. సో అలా మొదటి సినిమాలో అలా ఒక జంటగా పెళ్లి సన్నివేశాల్లో నటించినటువంటి వాళ్ళిద్దరి మధ్య ఆ తర్వాత ఆ పరిచయం కాస్త స్నేహం నుంచి ప్రణయంగా మారటం. డియర్ కామ్రేడ్ 2018లో గీత గోవిందం వచ్చింది.
19లో డియర్ కామ్రేడ్ వచ్చింది. సో ఆ సినిమా అయ్యే సమయానికి ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది అని చెప్తారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ తమ ప్రేమని బయట ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. ఎన్ని వదంతులు రాని, ఎన్ని రూమర్స్ రాని, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైందని చెప్పి ఎన్నిసార్లు ఎంతమంది మీడియాలో రాసిన, సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టిన వాళ్ళు మాత్రం దాని మీద ఎలాంటి స్పందన ఎప్పుడూ కూడా ఇవ్వలేదు. అంత గుంభనంగా, అది అంతా తమ ప్రైవేట్ వ్యవహారం, తమ వ్యక్తిగత విషయం, అది బయటికి చెప్పాల్సినటువంటి పని లేదు అన్నట్లుగానే వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. సో ఈవెన్ ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనేటువంటి ఆ విషయం వచ్చినా కూడా నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత కూడా ఆ మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ నిశ్చితార్థానికి కూడా ఎవరికి కూడా మేము చేసుకున్నామని చెప్పలేదు, మీడియాకు కూడా చెప్పలేదు, నవ్వుతూనే దాన్ని దాటవేస్తూ వచ్చారు. సో ఆయన కూడా పెళ్లికి ముందు మాత్రమే ఆ ఇన్విటేషన్స్ అనేవి అఫీషియల్గా వెళ్ళిన తర్వాతనే ఆ విషయం ప్రపంచం మొత్తానికి బహిర్గతమైందని చెప్పాలి. రేపు మార్చి 4వ తేదీ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా తాజ్ కృష్ణలో తమ కావాల్సిన వాళ్ళందరినీ కూడా పిలుస్తూ వాళ్ళు ఆ రిసెప్షన్ ఏర్పాటు చేశారు చాలా గ్రాండ్గా మార్చి 4వ తేదీ. సో ఇలాంటి ఒక అందమైనటువంటి జంట సో ఒక్కటయ్యారు. సో వాళ్ళు ఒక్కడే కావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నారు. వాళ్ళ జీవితం భార్యాభర్తలుగా నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పి హ్యాపీగా వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.